మన ర్యాలీకి మేడం గారు వచ్చారు. ఓకే, కర్నూలు వాసులందరికీ నమస్కారం. కర్నూలు పిరమిడ్ మాస్టర్స్ కి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మశ్రీ పత్రిజీకి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనందరినీ ధ్యాన మార్గానికి, శాకార మార్గానికి, ఆధ్యాత్మిక శాస్త్ర మార్గానికి తెచ్చినందుకు పత్రిజీకి మన కృతజ్ఞత చెప్పుకుంటూ ఎంతో చక్కగా మనము ఈ ర్యాలీని ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది శాకాహార ర్యాలీ. శాకాహారం అంటే మొక్కల ఆధారిత జీవనం, అంటే మొక్కల మీదే ఆధారపడి మనము మన ఆహారాన్ని తీసుకునేటట్టు. ఏ జంతువుని హింసించే హక్కు మనకు లేదు, ఏ జంతువుని చంపే హక్కు మనకు లేదు. ఆ జీవ హింస మహాపాపం అనే నినాదం పత్రిజీ ఎప్పుడో స్టార్ట్ చేశారు, 1990 నుంచే స్టార్ట్ చేశారు. శాకాహారమే అమృతాహారం అనుకుంటూ ఎన్నో నినాదాలు చేస్తూ ఎన్నో లక్షల కొద్దీ శాకాహార ర్యాలీలు చేస్తూ మనం వస్తున్నాము. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఆగేది కాదు. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ధ్యానం, శాకాహారం ఎంతో చక్కగా ముందర తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనం ఒకసారి చప్పట్లు కొట్టాలి. సో ఇలాగే శాకాహారం తినాలి. ఈ రోజు ఓన్లీ శాకాహారం ప్రాధాన్యత మనం ఇస్తూ మనం కొనసాగాలి. ప్రతి ఒక్కళ్ళని, కర్నూలు వాసీల అందరి మొత్తంని మనం మార్చేది ఇది తీసుకోవాలి. మనం అందరినీ మార్చాలి, బలవంతంగా కాదు, ప్రేమతోటి. సో అలాగే శాకాహారం అందరికి తెలియజేస్తూ, వాటి లాభాలు తెలియజేస్తూ, అందరినీ శాకాహారులుగా తీర్చిదిద్దుతూ, మాంసాన్ని మొత్తానికి దూరం చేసేయాలి. గుడ్లని, మాంసాన్ని, చేపల్ని మొత్తం దూరం చేసేసి అందరిని శాకాహారులుగా చేసే పట్టుదలతోటి మనం సాగుతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. నిజంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంతో చక్కగా ధ్యానం ప్రచారము, శాకాహార ప్రచారం చేస్తున్నారు. నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ సో మచ్. వెళ్దామా, స్టార్ట్ చేద్దామా? ఎస్ ఎస్ ఎస్. మాస్టర్స్ కాస్మిక్ ఎనర్జీ పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా ప్రభాకర్ ఆచార్య గారు కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున మహాకరణ శాకాహార ర్యాలీ నిర్వర్తిస్తున్నారు. మరి పరిణితక్క సమక్షంలో అద్భుతంగా జరుగుతున్న ఈ శాకాహార ర్యాలీలో అందరూ దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, జై శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాంతి జగత్ కి. ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, బ్రహ్మశ్రీ పత్రిజీ కి, పిరమిడ్ మాస్టర్స్ కి జై. సో చక్కగా మనం అందరం నినాదాలు చేసుకుంటూ ఎంత ఉత్సాహంగా చక్కగా శాకాహార ర్యాలీ చేద్దాము. ప్రతి ఒక్క మనిషికి ఆ పాంప్లెట్ ని అందరిని అందించేలా చేద్దాము. ప్రతి ఒక్కరిని శాకాహారం చేసే బాధ్యత మనది. సో స్టార్ట్ చేద్దాం. महाभारतम
మాంసభక్షణం కావాలి, శాకాహారం శాకాహారం కూరగాయల భోజనం
ఓకే Thank you.
ఈ శాఖ రావాలి, మరి ప్రతి ఒక్కరు కూడా సహకారం కావాలని మరి విత్తనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మన కర్నూలు అంటేనే మరి రాయలసీమలో మరి ఎంతో గొప్పది. మరి ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ మహాత్ముడు కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగం కూడా మరి కర్నూలు జిల్లా నుండి కర్నూలు నుండి బయలుదేరింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మన భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు. మన భారతదేశం అంటేనే గొప్ప దేశము. మరి భారతదేశం అంటే మనకి ఎక్కడుంది? మన భారతదేశంలో ఏమున్నాయి? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఏముంది? ధ్యానం ఉంది, యోగం ఉంది, ఋషులు మహానుభావులంతా కూడా మన ఆధ్యాత్మిక దేశం ఇది. మరి ఈ దేశం నుండి మరి అన్ని దేశాలకు మనము ఆదర్శంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం కావాలి. మరి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కారణం ఏమైనా ఉందా అంటే అహింస పరమో ధర్మ అని గాంధీ మహాత్ముడు అహింస మీదనే మనకు దేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే మరి ఈ దేశం అంటేనే భారతదేశం. భారతదేశానికి మరి గాంధీ మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడానికి అహింస పరమో ధర్మ అని మరి 1947 స్వతంత్రం తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ 1947లోని పత్రిజీని మహానుభావుడు జన్మించి మరి దేశానికి ఒకటే స్వతంత్రం వచ్చే సరిపోదు, ప్రతి మనిషికి స్వతంత్రం రావాలని మరి ఆయన జన్మ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం రావాలంటే ప్రతి ఒక్క మనిషి మరి ఒక చైతన్యవంతుడు కావాలి. చైతన్యవంతుడు కావాలంటే మరి ఏకైక మార్గము ధ్యానము, ఒక శాకాహారం మాత్రమే. ఈ భూమి మీద ఏమైనా మనము పాపాలు చేస్తున్నామంటే, ఈ రోగాలు వస్తున్నాయంటే మనం పాపాలు వల్లనే. పాపాలు ఎందుకు వస్తున్నాయంటే మాంసం తినడం వల్ల, జీవహింస చేయడం వల్ల. మరి ఒక పక్క మరి అందరూ యోగం కూడా ఒక జీవహింస మహాపాపాన్ని చెప్పడం జరుగుతుంది. మరి రెండో పక్క మరి గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఒక ఆరోగ్య శాఖ ఒక గుడ్డు నుండి మాంసము తినడం వల్ల 159 రకాల రోగాలు వస్తున్నాయని తప్ప ఒక పక్క గవర్నమెంట్ ఆరోగ్య శాఖ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఒక పక్క యోగులు చెప్తున్నారు. ఇది తెలియకుండా మనము ఈ మాంసం తినడం వల్ల 100 సంవత్సరాలు జీవించాల్సిన మనిషి కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించి భూమి పైన ఈ రోగాలకి గురవుతున్నారంటే ఏకైక మార్గము ఒక జీవహింస. మరి ఇప్పటికైనా మనము దీన్ని మాంసాహారం మానుకొని ఈ జీవహింస మానుకొని మరి ఈ ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనే విషయం మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారులుగా మారి మరి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రంథం కూడా బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, మరి మహాభారతం కావచ్చు, ఏ గ్రంథం చెప్పినా ఒకటే సత్యం చెప్పింది. మరి జీవహింస మహాపాపం అని. మరి ఖురాన్ లో కూడా ఎక్కడ కూడా మాంసం తినమని చెప్పలేదు. మరి ఆకాశంలో రెక్కలతో వెళ్తున్న పక్షులు కావచ్చు, నేల మీద తిరుగుతున్న జీవులు కావచ్చు, నీ వంటివని వాక్యంలో ఖురాన్లో చెప్పబడింది. చెప్తున్నారా? ఎక్కడ కూడా చెప్పలేదు. మరి బైబిల్లో కూడా 5 అధ్యాయాలు కూడా అధ్యయనం వాక్యం. మరి ఎక్కడ కూడా బ్రహ్మం గారు కూడా మరి ఎక్కడ కూడా చెప్పలేదు. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరు చదివేమంటారు, విజ్ఞానం పెరిగిందంటారు, రాళ్లకు మూర్ఖత్వంతో మూగని వాళ్ళు ఎందుకు భరిస్తారని మరి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. మరి దాన్ని మనం పెద్దలు చెప్పిన మాట వినకపోతే మనకు అన్ని నష్టాలు జరుగుతాయి. మరి ఇప్పటికైనా మరి ఏమైనా కూడా మరి పక్షిజాతిని బట్టి పరిగణించలు బట్టి పక్షి నిండా కూడు వండుతున్న వారు వసతి చెందాలని ప్రతి ఒక్క మహానుభావుడు కూడా ఏ గ్రంథంలో కూడా సత్యం అనేది ఒకటే రాసిపెట్టింది. మరి దాంట్లో మిడిమిడి జ్ఞానంతో అన్ని గ్రంథాలు చదువుతున్నారు కానీ మరి వింటున్నారు, మాట్లాడుతున్నారు, ధ్యానం చేయడం లేదు. కాబట్టి వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళు మోసపోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మోసపోతున్నారు. ఇప్పటికైనా మనము తెలుసుకొని ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మనము మరి మమాత్మ సర్వభూతాత్మ అంటే మన లోపల ఉండే ప్రాణము, ప్రతి జీవిలో ఉండే ప్రాణం అని ఒకటి తెలుసుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాము. కావున మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణం నుండి మరి అందరూ కూడా 20 వయసు 5 నిమిషాలు రోజుకి 2 సార్లు ధ్యానం చేస్తుండండి. ప్రతి ఒక్కరు కూడా సహకారులుగా మారి మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా ఇంత మహాత్మ పని చేసుకోండి.
పుత్తలి బొంబೆ భాగ్యాద లక్ష్మీ బారమ్మ భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವಗೊಟ್ಟು ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವಗೊಟ್ಟು ಕಂಕನ ಕೈಯ ತಿರುಗುತ್ತ ಬಾರಿ ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜ ಲೋಚನಿ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಚಕ್ಕರ ತುಪ್ಪದ ಕಾಲು ವಿಹರಿಸಿ ಚಕ್ಕರ ತುಪ್ಪದ ಕಾಲು ವಿಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆ ಎಲ್ಲ ಅಲಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ అమ్మ భారమ్మ లక్ష్మి శ్రీహరితో భారమ్మ మా మధ్యన ధ్యాన్ కరో ఆత్మ జ్ఞాన్ కరో భారమ్మ ఎంత భాగ్యమో ఈ ధ్యానం ఎంత సౌఖ్యమో అద్భుతం మహా అద్భుతం అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమకిలో నతము అదివో బ్రహ్మాదులకు రూపము అది వెంకటాచలమకిలో నతము అదివో బ్రహ్మాదులకు రూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడు అది మ్రొక్కుడు అది చూడుడు అది మ్రొక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగటన్నలదివో శేషాచలము ముంగినున్న దేవతల నిజవాసము చెంగటన్నలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నలదివో మూలనున్న ధనము వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ ముంగిట నలదివో మూలనున్న ధనము బంగారు బంగారు శిఖరాల బహుబ్ర
కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనాయి. కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనవి. భావింప సకల సంపద రూపమదిగో అదిగో. భావింప సకల సంపద రూపమదిగో పావనమునకెల్ల పావనమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో. ఆహా, ఏమి భాగ్యము ఈ ధ్యానము, ఎంత సౌఖ్యమో, అద్భుతం, మహా అద్భుతం. విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవేశించి మన మూలాధార చక్రం నుండి శుద్ధి జరుగుతూ సహస్రార స్థితి సద్గురు స్థానాన్ని చేరుకుంటున్నాం. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, మరింత శక్తిధార, మహాశక్తిధార. బ్రహ్మముగడే బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే. బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే. పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే. తందనానా అహి తందనానా పురే తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే. తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింతొకటి అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింతొకటి అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే. తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే చండాలుడన్నిటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే చండాలుడన్నిటి సరి భూమి ఒకటే. సరి భూమి ఒకటే సరి భూమి ఒకటే. తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా.
పరా బ్రహ్మం ఒక్కటే పరా బ్రహ్మం ఒకటే పరా బ్రహ్మం ఒకటే తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యులను పాప కర్మలను సరిగావాదనియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుణ్యులను పాప కర్మలను సరిగావాదనియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే ఈశ్వరు నామము వెంకటేశ్వర నామము శ్రీ వెంకటేశ్వర నామమొకటే తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మం ఒకటే తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా అద్భుతం మహా అద్భుతం విశ్వమయ ప్రాణశక్తితో నిండి ఉన్నాము మిత్రమా ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో పిరమిడ్ లో ధ్యానము మూడంతల శక్తి ద్వారా మహాశక్తి ద్వారా ఎంత భాగ్యమో ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో రాడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో రాడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అష్టాదశమని అంటే నీ 18 తెలియండి అష్టాదశమని అంటే నీ 18 తెలియండి భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయండి భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయండి ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో రాడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి ఓంకారం అంటే అకారం ఉకారం అకారాలు నిండి ఓంకారం అంటే అకారం ఉకారం అకారాలు నిండి ప్రణవనాదమై హిందుత్వానికి చిహ్నంగా ఉంది ప్రణవనాదమై హిందుత్వానికి చిహ్నంగా ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో ఆడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి మహాభారతం 18 పర్వాలు కలిగి ఉంది మహాభారతం 18 పర్వాలు కలిగి ఉంది పరమశక్తి 18 శక్తి పీఠాలలో ఉంది పరమశక్తి 18
ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో అలరాడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి పిరమిడ్ ధ్యానులు తప్పక పాటించాల్సిన పద్ధతులు పిరమిడ్ ధ్యానులు తప్పక పాటించాల్సిన పద్ధతులు పావనమగు 18 సూత్రాలని తెలియండి పావనమగు 18 సూత్రాలని తెలియండి ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో అలరాడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అంత విశేషం సంతరించుకొని ధ్యానారామముగా అంత విశేషం సంతరించుకొని ధ్యానారామముగా అష్టాదశ పిరమిడులతో బ్రాహ్మణ పల్లెలు వెలసినది అష్టాదశ పిరమిడులతో బ్రాహ్మణ పల్లెలు వెలసినది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి అచ్చంపేట దగ్గరండి బ్రాహ్మణ పల్లె పక్కనుంది అడవిలో అలరాడుతూ ఉంది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పీఠమండి శక్తి పీఠమండి శక్తి పీఠమండి మరి ప్రపంచమల్లా శక్తి పీఠాలు పిరమిడ్ శక్తి పీఠాలు అద్భుతంగా విరాజిల్లుతున్నాయి ప్రతి పిరమిడ్లోన ధ్యానాలు జరగాలి మన పత్రిజీ గురుదేవుల సంకల్పం సిద్ధించింది అద్భుతం మహా అద్భుతం అందాల లోకంలోన సుందరమైనటువంటి అద్భుతమైన పిరమిడ్ శక్తి క్షేత్రాలు గురువులందరికీ జైహో అని పలుకుతూ మరింత లోతులుగా ధ్యానం చేస్తున్నాం ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో మహాశక్తి ద్వారా అందాల లోకములోన సుందరమైన ఎంట అందాల లోకములోన సుందరమైన ఎంట మనమంతా మనమెల్లి చూసి వద్దామా ఓ ఎన్నెలా మనమెల్లి చూసి వద్దామా మనమెల్లి చూసి వద్దామా ఓ ఎన్నెలా మనమెల్లి చూసి వద్దామా అచ్చాట ముచ్చాటైన పిరమిడులే ఉన్నాయంట అచ్చాట ముచ్చాటైన పిరమిడులే ఉలిసాయంట మనమంతా విరలిపోదామా ఓ ఎన్నెలా పిరమిడులలో ధ్యానము చేద్దామా మనమంతా వెళ్ళిపోదామా ఓ ఎన్నెలా పిరమిడులలో ధ్యానము చేద్దామా అందాల లోకములోన సుందరమైన ఎంట అందాల లోకములోన సుందరమైన ఎంట బ్రహ్మర్షి పత్రి గారి బలమైన సంకల్పంతో బ్రాహ్మణ పల్లెలోన బ్రాహ్మణ రూపము దాల్చి బ్రహ్మర్షి పత్రి గారి బలమైన సంకల్పంతో బ్రాహ్మణ పల్లెలోన బ్రాహ్మణ రూపము దాల్చి అష్టాదశ శక్తి పిరమిడులే వెలిసాయంట అష్టాదశ శక్తి పిరమిడులే వెలిసాయంట ఓంకారేశ్వర
మనమెల్లి చూసి వద్దామా ఓ ఎన్నేలా పిరమిడులలో ధ్యానము చేద్దామా మనమెల్లి చూసి వద్దామా ఓ ఎన్నేలా పిరమిడులలో ధ్యానము చేద్దామా తండాలు కదలి తండోపాతండాలుగా తారాతమ్యాలు మరచి అందరూ ఒకటై నిలచి తండాలు కదలి తండోపాతండాలుగా తారాతమ్యాలు మరచి అందరూ ఒకటై నిలచి ఆ బాల గోపాలాన్ని అలరించి క్షేత్రమునకు ఆ బాల గోపాలాన్ని అలరించి క్షేత్రమునకు అద్భుత జ్ఞానము తెలిపే అద్భుత ధ్యానమునకు ఆత్మ జ్ఞానమును తెలిపే అద్భుత ధ్యానమునకు మనమంతా పిరమిడులలో ధ్యానము చేద్దామా మనమంతా వెడలిపోదామా ఓ ఎన్నేలా పిరమిడులలో ధ్యానము చేద్దామా శ్రీశైలం వెళ్ళి భక్తులు శివుడిని ఒక దేవుడు అంటారు తమలోని శివుడిని మరచి అమితంగా పూజిస్తుంటారు శ్రీశైలం వెళ్ళి భక్తులు శివుడిని ఒక దేవుడు అంటారు తమలోని శివుడిని మరచి అమితంగా పూజిస్తుంటారు ఆ భక్తులు అందరూ వచ్చి పిరమిడులలో ధ్యానము చేస్తే ఆ భక్తులు అందరూ వచ్చి పిరమిడులలో ధ్యానము చేస్తే తమలోని శివుడిని చూసి త్వరితంగా తరిస్తారు తమలోని శివుడిని చూసి త్వరితంగా తరిస్తారు ఆ భక్తులను ఆహ్వానిద్దామా ఓ ఎన్నేలా పిరమిడులలో ధ్యానులు చేద్దామా ఆ భక్తులను ఆహ్వానిద్దామా ఓ ఎన్నేలా అందరినీ ధ్యానులు చేద్దామా అందాల లోకములోన సుందరమైనాయంట అందాల లోకములోన సుందరమైనాయంట మనమెల్లి చూసి వద్దామా ఓ ఎన్నేలా పిరమిడులలో ధ్యానం చేద్దామా మనమెల్లి చూసి వద్దామా ఓ ఎన్నేలా పిరమిడులలో ధ్యానులు చేద్దామా పిరమిడులలో ధ్యానము చేద్దామా హాయిగా కూర్చున్నాను మాస్టర్స్ ఏదైనా కళ్ళు తెరవనప్పుడు హాయిగా అను శక్తితో మనం ఈరోజు ధ్యానం చేద్దామనుకున్నారా ఈరోజు మహాకరుణ శాకాహారం ర్యాలీని అద్భుతంగా మనం జరుపుకున్నాం ప్రకృతి మాతతో కనెక్ట్ అయి ఉందామనుకున్నారా సకల జీవరాశులు మనతో హాయిగా ఆనందంగా ఇక్కడ అనుభవిస్తున్నాయి సంతోషంగా ఉంటున్నారా వాటి ఎనర్జీతో మనం కనెక్ట్ అవుదాం హాయిగా కూర్చుందాం ససేమి రకాలు తెరవాలి जय हो जय हो जय हो
जय जय हो दिव्य श्वास विद्या जय जय हो ज्ञान विद्या जय जय हो दिव्य ध्यान विद्या जय जय हो जय हो जय हो जय हो जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो सत्य अहिंसा जय जय हो सौख्य संतोष जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो मैत्री करुणा जय जय हो मैत्री करुणा जय जय हो दिव्य मैत्री करुणा जय जय हो समता शांति जय जय हो दिव्य समता शांति जय जय हो जय हो जय हो जय हो जय हो आज्ञा चक्र जय जय हो सहस्रार जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो ज्ञानलोक जय जय हो ज्ञान विश्व जय जय हो दिव्य ज्ञान विश्व जय जय हो ज्ञान भारत जय जय हो दिव्य ज्ञान जगत जय जय हो जय हो जय हो जय हो जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो येसु मोहम्मद जय जय हो लामोच जुमाच जय जय हो मार्क मिलान जय जय हो कबीर नानक जय जय हो ब्लेमेंट की पिसेंट जय जय हो युक्तेश्वर लाहिरी जय जय हो जय जय हो पत्रीज गुरु जय जय हो पत्रीज गुरु मुख जय जय हो दिव्य पत्रीज गुरु मुख जय जय हो सदानंद स्वामी की जय जय हो दिव्य सदानंद स्वामी की जय जय हो जय हो जय हो जय हो जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो येसु मोहम्मद जय जय हो लामोच जुमाच जय जय हो मार्क मिलान जय जय हो कबीर नानक जय जय हो ब्लेमेंट की पिसेंट जय जय हो युक्तेश्वर लाहिरी जय जय हो ओशो रामपा जय जय हो पत्रीज गुरु मुख जय जय हो दिव्य पत्रीज गुरु जय जय हो सदानंद स्वामी जय जय हो दिव्य सदानंद स्वामी जय जय हो जय हो जय